సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి గన్నవరం నియోజకవర్గం వేదిక కావడం ఆనందంగా ఉందన్నారు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. సభా ఏర్పాట్లను పరిశీలించిన యార్లగడ్డ వెంకట్రావు పాలనా అధ్యక్షుడి పట్టాభిషేక మహోత్సవానికి లక్షల మంది తరలిస్తారన్నారు. చంద్రబాబు శపథం చేయడానికి కారణమైన గన్నవరం నియోజకవర్గంలోనే ఇప్పుడు ప్రమాణ స్వీకారం జరగనుండడం సంతోషంగా ఉంది అంటున్న యార్లగడ్డ వెంకట్రావుతో మా ప్రతినిధి రామ్ ఫేస్ టు ఫేస్. స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వచ్చారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. సార్, చూస్తే ఇంత అద్భుతమైన విజయం, 165 స్థానాలు సాధించడం, దాంతోపాటు ప్రత్యేకంగా మీ నియోజకవర్గంలో ఇప్పుడు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎలా చూస్తారు? రాష్ట్ర ప్రజలు చారిత్రాత్మక తీర్పిచ్చారని నేను భావిస్తున్నాను. ఇది చారిత్రాత్మక అవసరంగా భావించి తీర్పిచ్చారని నేను నమ్ముతున్నా. నేను గతంలో చాలాసార్లు ప్రెస్ మీట్లో చెప్పాను, 94 రిపీట్ అవుద్ది, ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కదని బహుశా చెప్పింది నేను ఒక్కడే అనుకుంటా. అలాగే నభూతో నభవిష్యత్తులాగా ఇక గతంలో ఎప్పుడు రాలా, ఫ్యూచర్లో కూడా ఎప్పుడు రాదు. ఎంత ఓటింగ్ శాతంలో తేడా కానీ ఎన్ని సీట్లు కానీ మళ్ళీ వచ్చే పరిస్థితి ఉంటుందని నేను అనుకోవట్లా. అలాగే పాలనాధ్యక్షుడికి పట్టాభిషేకానికి వేదిక గన్నవరం అవటం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఆంధ్రజాతి కీర్తి పతాక చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం కోసం అయోధ్య నుంచి రాముడు వనవాసం నుంచి వెనక్కి వచ్చేటప్పుడు అయోధ్య ప్రజలు ఎలా అయితే పట్టాభిషేకానికి ఎదురు చూశారో అదే పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొన్నాయని నేను బలంగా నమ్ముతున్నాను. సార్, అయితే ఇక్కడ చూడబోతే కనుక ఇంత విజయం సాధించిన తర్వాత ఇప్పుడు చేస్తున్న ఏర్పాట్లకి ఎంతమంది ఇక్కడికి వస్తారనే అంచనా ఉంది? దానికి సంబంధించి ఏ రకమైనటువంటి జాగ్రత్తల మధ్యన ఏర్పాట్లు జరుగుతున్నాయి? లక్షల్లో వస్తారు. కాకపోతే ప్లేస్ సరిపోదు. ఎట్టి పరిస్థితుల్లో రోడ్ల మీద జనం నిలిచిపోయే పరిస్థితి మీరు చూడబోతున్నారు. సో గన్నవరం నియోజకవర్గంలో ప్రమాణ స్వీకారం జరుగుతుంది. గన్నవరం నియోజకవర్గానికి మీరు ఎటువంటి దీన్ని ఎలా చూడాలి? గన్నవరం నియోజకవర్గానికి ఒక ముఖ్యమైన సంఘటనగా దీన్ని మొదలైందని అనుకోవచ్చు. ఎస్, డెఫినెట్గా చంద్రబాబు గారికి కన్నీటికి కారణమైన ఈ గన్నవరం, చంద్రబాబు గారి వేదనకు కారణమైన ఈ గన్నవరం, చంద్రబాబు గారు భీషణ ప్రతిజ్ఞ చేయడానికి కారణమైన గన్నవరం, భువనేశ్వర్ గారి మనోవ్యధకి కారణం ఈ గన్నవరం. ఇలాంటి గన్నవరం నియోజకవర్గ ప్రజలు నన్ను శాసనసభ్యుడిగా భారీ మెజార్టీలో గతంలో లేనంత మెజార్టీనిచ్చి గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి భువనమ్మకి గిఫ్ట్గా ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గాన్ని రిటర్న్ గిఫ్ట్ గ్యారంటీగా ఇస్తారు. దాన్ని అభివృద్ధి దిశగా దూసుకుపోతుంది గన్నవరం. థ్యాంక్ యూ. గన్నవరం నియోజకవర్గం చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ నుంచి కూడా గన్నవరం నియోజకవర్గం అభివృద్ధి దిశగా దూసుకుపోతుంది అని చెప్పేసి యార్లగడ్డ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నానితో రామ్, ఎన్టీవీ, గన్నవరం.